రెండు పర్యాయాలు అధికారానికి దూరమై ఎన్నో అవమానాలు పోరాటాల తరువాత తెలంగాణ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 9 ఏళ్ల పాటు పదవులు లేక పవర్ లేక విలవిల్లాడిపోయిన కాంగ్రెస్ నేతలకు తాజా గెలుపుతో శాసనసభ్యులుగా ఎన్నికైన సీనియర్లందరూ మంత్రి పదవులపై గంపెడాసలు పెట్టుకున్నారు. కానీ ప్రాంతీయ సామాజిక జిల్లాల సమీకరణాల్లో ఎవరెవరికి మంత్రి పదవి వర్తిస్తుందో అనే ఉత్కంఠ రాష్ట్రమంతా నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం పొంగి పొరలే పార్టీ అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. అందులోనూ చాలా కాలం తరువాత అధికారం చేపట్టడంతో ఈసారి మంత్రి పదవులకు పోటీ కూడా భారీగానే ఉంది. సాధారణంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. దానికి తోడు ఈసారి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2 మంత్రి పదవులు ఇస్తామని పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి గతంలో ప్రకటించారు. అయితే ఆచరణలో అది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్రానికి ఉన్న శాసనసభ్యుల సంఖ్యాబలాన్ని బట్టి కేవలం 17 మందిని మాత్రమే మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే అనేక రకాల సమీకరణాల లెక్కలు తేలిస్తే చాలా మంది ఆశావహులకు నిరాశ మిగలొచ్చు. ముందుగా జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తరపున 4 శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వారిలో గడ్డం సోదరులతో పాటు వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్సాగర్ రావు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి వెడ్మా బొజ్జు ఉన్నారు. ఎస్సీ కోటా నుంచి మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహాలను మంత్రి మండలిలోకి అదే కీలక పదవుల్లోకి తీసుకోవడం అనివార్యం కాబట్టి ఆదిలాబాద్ నుంచి ఎస్సీ కోటాలో మరో మంత్రి పదవి ఉండకపోవచ్చు. ఇక సీనియర్ నాయకుడు అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్న ప్రేమ్సాగర్ రావుకి వెలమ కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్న రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి శాసనసభ్యుడు విజయరమణారావు కూడా వెలమ సామాజిక కోటాలో మంత్రి పదవికి ఆశిస్తున్నారు. రేవంత్ ఆశీస్సులు విజయరమణారావుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావుకు మంత్రి పదవి అనుమానమే. ఇక ఎస్టీ కోటాలో 2వ మంత్రి పదవి ఇస్తే వెడ్మా భుజ్జుకి ఛాన్స్ దక్కచ్చు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి కూడా 4 శాసనసభ్యులు కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. వారిలో సీనియర్ మాజీ మంత్రి వివాదరహితుడు పి సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ లో చోటు దక్కచ్చు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వెలమ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోతే నిజామాబాద్ జిల్లా నుంచి ఆ కోటా భర్తీ చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు ఎల్లారెడ్డి నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన మదన్ మోహన్ రావులకు వెలమ కోటాలో మంత్రి పదవి దక్కచ్చు. కానీ మదన్ మోహన్ రావు మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు కాబట్టి విజయరమణారావుకి కానీ ప్రేమ్సాగర్ రావుకి కానీ మంత్రి పదవి ఇచ్చి వెలమ కోటా భర్తీ చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. కరీంనగర్ జిల్లా విషయానికొస్తే మంథని శాసనసభ్యుడు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మంత్రి పదవి ఖాయం. దీంతో బ్రాహ్మణ కోటా కూడా భర్తీ అవుతోంది. ఇక ఈ జిల్లా నుంచి ముందుగా అనుకున్నట్టు 2వ బెర్త్ విజయరమణారావుకు కన్ఫర్మ్ కావచ్చు. ఒకవేళ బీసీ కోటా నుంచి ఈ జిల్లాకు స్థానం కల్పించాలి అంటే విజయరమణారావుకు పక్కన పెట్టి పొన్నం ప్రభాకర్ను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. మెదక్ జిల్లా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు బెర్త్ ఖాయం. ఈ జిల్లా నుంచి 2వ బెర్త్ దాదాపు ఉండకపోవచ్చు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 28 నియోజకవర్గాలకు గాను 4 మాత్రమే కాంగ్రెస్ తరపున గెలిచారు. ఈ 4 కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల నుంచి గెలిచిన వారే. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. వారిలో 3 రెడ్డి సామాజిక వర్గం వారు కాగా ఒకరు ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రి మండలికి ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తే ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్రెడ్డి రంగారెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికొస్తే ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి దక్కితే ఇక జిల్లాల నుంచి బీసీ కోటా భర్తీ చేసే అవకాశం ఉంది. షాద్ నగర్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన వీరపల్లి శంకర్ రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బీసీ కోటాలో ఈయనకు తప్పకుండా క్యాబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ కోటాలో 3వ బెర్త్ గనక తీసుకునే పరిస్థితి ఉంటే అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణకు ఛాన్స్ దక్కచ్చు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి వెలమ కోటా భర్తీ చేయకపోతే కొల్లాపూర్ శాసనసభ్యుడి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా ఆ కోటా భర్తీ చేసే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా విషయానికొస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డిల్లో ఒకరికి క్యాబినెట్ లో చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఇక జిల్లాలో 3వ మంత్రి పదవి కనుక జిల్లాకు ఇస్తే బీసీ కోటా కింద మొదటిసారి శాసనసభకు ఎన్నికైన యాదవ సామాజిక వర్గానికి చెందిన
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు అవకాశం ఉంది. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి ములుగు శాసనసభ్యురాలు ధనసరి సీతక్కకు బెర్త్ ఖాయమవడంతో పాటు కీలక శాఖ కూడా దక్కే అవకాశం ఉంది. ఇదే జిల్లా నుంచి కొండా సురేఖ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆమెను కూడా పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. చివరిగా ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమ్మ సామాజిక వర్గ కోటాలో తుమ్మర నాగేశ్వరరావులు కూడా మంత్రి పదవులు దక్కుతాయని భావిస్తున్నారు. జిల్లాకు 3 మంత్రి పదవులు గనక దక్కితే భట్టితో పాటు తుమ్మల, పొంగులేటిలకు కూడా క్యాబినెట్లో స్థానం దక్కుతుంది. వారితో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తనకు అత్యంత సన్నిహితులైన వరంగల్ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్లను ఎమ్మెల్సీలుగా చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి ఒక్క శాసనసభ్యుడు కూడా ఎన్నిక కాలేదు. ఈ లోటు భర్తీ చేయడానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీని కానీ, హైదరాబాద్ కు చెందిన మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ని కానీ మంత్రి మండలిలోకి తీసుకుంటారనే అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అన్ని రకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకునే అధిష్టానం అనుమతితో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ కూర్పు ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.